సో, చాలామంది జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు సప్లీలు మిగిలిపోయిన వాళ్ళుంటారు. పాత రెగ్యులేషన్ వాళ్ళైనా R18 గూడా వచ్చేసరికి. అయితే ఇప్పుడు ఈ సప్లీ మిగిలిపోయిన వాళ్ళకు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఛాన్సులు లేని వాళ్ళున్నారు. సో, ఛాన్సులు అయిపోయిన వాళ్ళకు ఇక కాలేజీలో రాసేదానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు R18 వచ్చేసరికి ఇంతవరకు ఆ ఛాన్సులు అయిపోవటం అనేది ఇంకా ప్రక్రియ మొదలవుద్ది ఈ సంవత్సరం. మరి అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు వన్ టైమ్ ఛాన్స్ గాని, స్పెషల్ సప్లీ అనే దాన్ని గాని రాసుకోవాల్సి ఉంటుంది యూనివర్సిటీకి పోయి. ఇప్పుడు దాని గురించి చాలా మంది కూడా చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. అసలు ఉంటదా? ఉండదా? అని చెప్పేసి. దాని గురించి వీడియో చేయడం జరిగిందండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా అయితే తెలుగు ఇంజినీరింగ్ ఇరిగేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, సో, ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి లాస్ట్ ఇయర్ జరిగినాయి. అంతకుముందు ఇయర్ 1 ½ ముందే జరిగినాయి. అయితే అందరూ కూడా ఈ సమ్మర్‌లో ఉంటదని చెప్పేసి అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి డిసెంబర్‌లో ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి జేఎన్‌టీయూహెచ్ కండక్ట్ చేసేదానికైతే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలామంది కూడా ఇప్పటికే చెప్పుకుంటా ఉన్నారు. మొత్తానికైతే అప్డేట్ ఏంటంటే, వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి సమ్మర్‌లో ఈసారి ఉండేదానికి ఛాన్స్ అయితే లేదండి. ఖచ్చితంగా అయితే డిసెంబర్‌లోనే కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. అసలైతే ఎప్పుడు డిసెంబర్‌లోనే కండక్ట్ చేస్తారు. కాకపోతే ఇంతకుముందు ఏం జరిగిందంటే, ఈ R18 వాళ్ళకి 2 బ్యాచ్‌లకి స్పెషల్ సప్లీ అని కరోనా గురించి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఇది పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఈ డిలే అనేది రావడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసరికి ఎట్లాగో మిగతా 2 బ్యాచెస్‌కి ఆపేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ 2026లో ఈ డిసెంబర్‌లోనే ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి వరకు కూడా మీరు సప్లీలు పడితే రాసుకుంటాం మంచిది. అటు కూడా ఎళ్ళేదానికి లేకుండా R18 ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే అవి చేసుకోవడానికే ట్రై చేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.